నమస్తే. ఓ ఉల్లా కూరగాయల రేట్లు పిటాన పిరమైన ఉల్లా ఒక్క పూట అండాలంటే 100 రూపాయలు కావాలా? పిరమైనంటే ఒకటేసారి పిరమైతే కదా. సరే కానీ మన వార్తలు చూద్దామా. ముందుగల హెడ్లైన్స్. సీఎం సార్కి ఎక్కిస్తున్న ఆఫీసర్లు, జల్దిన వెంచల్లట కరెంటు ఛార్జీలు, బయటపడ్డ గుల్ల ఆమ్దాని రహస్యం, చంద్రన్న చెప్పింది కాదు హాస్యం, ఉల్లిగడ్డ రైతుకు మిగిలింది పొట్టు, ఇది నిజం వ్యవసాయం మీద ఒట్టు, సత్తిని ఊనిన సంపన్న, తీర్మార ఆర్తలు దునియల ఫేరెలినాయని ఒక్కరానికి జఫనీకే తిప్పలైతుందని ఊరు నుంచి దయగల దాఫురికం లేని తమ్ముని రోలుకొచ్చి తీర్మార ఆర్తల్లో కొలువిచ్చింది మా సాఫీ ట్రక్క. అప్పుడు ఎరకైంది ఇరు ఆర్తలే గారు బువ్వ కూడా బగ్గ తింటడని వండిఫెట్టనీకే తిప్పలైతుందని. అబ్బబ్బబ్బా, గీ ఆఫీసర్లు ఉన్నారు చూడుండ్రి, ఏం పని మూగటపడనియరు, ఉరికేటోళ్ళ కాళ్ళల్లా కట్టి పెట్టినట్టే చేస్తారు. అరే పబ్లిక్ కి తక్లీఫ్లు కావద్దని సీఎం సార్ ఎన్ని తిప్పలు పడుతుండు. వీళ్ళేమో సార్కి ఎక్కిచ్చి చెప్తుండట పబ్లిక్ మీద. మొన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ ఇట్లనే చేసిండ్రట, ఇప్పుడు ఇంకో కాడ. ఏం కాదు సార్, మేము చెప్పింది చేయండి సారు, 4 రోజులైతే వాళ్ళకే అలవాటు అవుతుంది, వాళ్ళు ఏమనుకోరు అని 1కి 4 మాటలు చెప్తుండ్రట. ఇరాం లేని 24 గంటల కరెంటు, బోర్లు బొయ్యున గుప్పెతట్టు వ్యవసాయానికి 9 గంటలు సప్లై. మున్పు లెక్క రాత్రిపూట ఆకిట్ల వండుకునుడు, సీరియస్ గా సీరియల్ చూస్తుంటే నడిమిట్ల కరెంటు పోవు లేదు. ఎప్పుడంటే అప్పుడు కుక్కర్ల బియ్యం పోసి కట్టి కొత్తితే చాలు బువ్వ రెడీ. అయిపోగానే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మరి గింత మంచిగా కరెంట్ వచ్చుడంటే మాటల కరెంటు తయారు చేసే కంపెనీలు ఎంత లాస్ అవుతున్నాయో మీకు ఎరికేనా? ఓ దిక్కు కరెంటును తయారు చేసే ప్రాజెక్టుల కాడ నీళ్లు లేక అడుగు తేలింది. కరెంటు అంటే ఊకనే వస్తుందా? కంపెనీల కోట్ల నష్టాలు కష్టాలు ఎవరు పట్టించుకోవాలి? మన ఇండ్లల్లో ఎలుగులు నింపి కరెంటు కంపెనీలు చీకటైతున్నాయట. అంటే అర్థమైంది, కరెంటు బిల్లులు పెంచాలన్నట్టు. సారు పెద్ద మనసుతోని బిల్లులు పెంచొద్దు అంటున్నాడు, గాని మనం కూడా జర్రంత ఆలోచన చెయ్యాలి. మన కరెంటు కంపెనీలను బతికించుకోవాలంటే త్యాగాలు చేయాలి, తప్పదు మరి. మన తెలంగాణ మన కట్టిగానే వచ్చిందా? ఎన్ని త్యాగాలు చేసినాము, ఇది కూడా గంతే. ఒక్కపారే చెప్తే తట్టుకోలేరని ఇప్పటి సందే ప్రచారం చేస్తున్నాం. బిల్లులు ఓర్చుకునుడు అలవాటు చేసుకోమని. లేదు కాదు అంటే ఇంట్లో ఒక్క బుగ్గనే ఎలిగిండ్రి, తీన్మారు వార్తలు వచ్చేటప్పుడే టీవీ పెట్టి అయిపోగానే బంద్ చేయండ్రి, బొగ్గులు ఇస్త్రీ పెట్టరే కొనుకొచ్చుకోండ్రి. ఇక ఫ్రిడ్జ్కు బదులు కుండ నీళ్లు తాగుడు అలవాటు చేసుకోండ్రి. అప్పుడు కరెంటు కంపెనీలు ఎంత బిల్లులు పెంచినా ఇప్పటికంటే తక్కువనే వస్తుంది. ఇప్పుడు పంట చేతికొచ్చినాక రైతుల ఆలోచన ఎట్లుంటుందిలా? సావుకారుతానో ఓ 40,000 అప్పు, 5,000 మిత్ అవుతుంది అనుకో, దుక్నాల బాపతి ఓ 4,000, అంటే ఇట్లా అన్ని ఓను కమ్సే కమ్ ఓ 20,000 మిగులుతాయి. అమ్మ, ఈ మిగిలిన పైసలతోని మొదలు మైసమ్మకు యాటను కోసి బలి చల్లుకోవాలి. అటేంకా పోరడు చాలా వద్దులు సంది అడుగుతున్నాడు, ఆడికి ఒక జీన్ పాయింట్ కొనియాలి. అట్లనే నా బిడ్డకు కూడా ఓ 2 జతల బట్టలు పట్టిస్తా. ఇక ఇంటామెకు కాళ్ళ కడలు చేపియాలి, పెంకుటిల్లుని చదిరిపియాలి, డొక్కు సైకిల్కు ఓర్లింగ్ చేపియాలి. ఇగో ఇట్లా 20,000తోని 60,000 ఆశల్ని నింపి పెట్టుకుంటారు. సేమ్ గిట్లనే ఒక రైతు మార్కెట్ కోతుండు. చూద్దాం మరి ఎంత గిట్టుబాటు అవుతుందో, ఏమేమి ఇంటికి పట్టుకొస్తాడో. మహారాష్ట్రలో ఒక రైతు ఉల్లి పంటను తీసుకొని మార్కెట్ కోయిండు. 18 బస్తాలను కాంటకేస్తే 952 కిలోల వజన్ వచ్చింది. అంటే దగ్గర టన్ను ఉల్లిగడ్డ అన్నట్టు. టన్ను ఉల్లిగడ్డ అమ్మితే దెబ్బకు అప్పులన్నీ తీరినట్టే అని మురిసిపోయిండు ఆ రైతు. కానీ సావుకారి కిలోకు ₹60 లెక్కనే జోక్కుండు. అంటే 1,523 రూపాయలు వచ్చినాయి చేతికి. ఈ గంటలకెళ్ళి బోకరిగాని కమిషన్ ₹92, అమాలీలకు ₹59, ఆటో కిరాయి ₹1,320, చిల్లర ఖర్చులు ₹51 అయినాయట. మొత్తం కూడితే ₹1,522 ఖర్చు. అంటే ఎంత మిగిలినట్టు? రూపాయి బిల్ల. టన్ను ఉల్లిగడ్డ వండిస్తే రూపాయి మిగిలింది. అన్ని ఖర్చులకు బరాబర్ రసీదులున్నాయి, కావాలంటే మీరే చూడుండ్రి. ఇక గీ రూపాయి బిల్లను ఏడ ఇడిపియాలనో ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలియక 3 సింహాలను ముద్దాడి కండ్లకు అద్దుకొని ఇంటి కొండవైందట సందుగల దాచుకుందామని.
2 ఎకరాలు దున్ని 80,000 పెట్టుబడి పెట్టి చెమటలు దారపోసి ఎండలకు బతికించుకుంటే ఆఖరికి ఉల్లిగడ్డ పొట్టు కూడా మిగలలే రైతుకు. ఎట్టి శాతం ఇడిచిపెట్టిన 80,000 అప్పు తీరాలంటే 80,000 టన్నుల ఉల్లిగడ్డ వండియాలి. కానీ 6 నెలల కిందట ఎట్లుండే ఉల్లిగడ్డ వండించిన రైతుల పరిస్థితి? మార్కెట్ల 70-80 దాకా వలికింది. గాసతోనే ఒగల్ని చూసి ఒగలు గిదే పంటేసే వరకు అర్కత్ బర్కత్ లేకుంటైంది. అవుగని ఈ నడుమ మన యాదగిరిగుట్ట నరసన్నకు, ఎమలాడ రాజన్నకు, భద్రాద్రి రామన్నకు, కొండగట్ట అంజన్నకు, కొమరెల్లి మల్లన్నకు, బాసర సరస్వతమ్మకు మస్తు ఆమ్దాని మీద ఆమ్దాని వస్తుంది. ఓ 2-3 మాటల తీన్మార్ వార్తలలో కూడా వేసినాం. తెలంగాణ వచ్చినాక దేవులకు మస్తు కలిసి వస్తుంది అనుకున్నా, కానీ ఆంధ్రాలో కూడా పరిస్థితి అట్లనే ఉన్నదట. కావాలంటే చూడండి, చంద్రాలు సారే చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ ఆదాయం బాగా పెరుగుతా ఉంది. మీరందరూ అన్నిట్లో కష్టపడుతున్నారు. టెంపుల్స్లో మీరు కష్టపడలేదు, కానీ ఆదాయం మాత్రం 27%. అవునా సారు? ఒక్క పారే గంతగానం ఆమ్దాన్ని ఎందుకు పెరిగింది సారు? ప్రతి ఒక్కడు కష్టం వస్తే దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, నేరుగా వచ్చి ప్రార్థనలు చేస్తున్నాడు. అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, దేవాలయానికి కావచ్చు. పబ్లిక్ కు కష్టం వస్తే మీరు యాదికొస్తలేరా? దేవుడు యాదికొచ్చి గుడికి పోతున్నారు. ఇక్కడ మనం పవిత్రమైన ఒక మంచి సిస్టమ్ పెట్టాం, ఉండి పెట్టాం కాబట్టి శుభ్రంగా ఉండిలో డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆయన ఎక్కువ తప్పులు చేస్తే, ఎక్కువ కష్టాలు వస్తే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాడు. అబ్బా, జనానికి దేవుని మీద ఎంత నమ్మకం! మొక్కులు ఇస్తుండ్రు, కష్టాలు తీర్చుకుంటుర్రు. మీతోని అక్కరేం లేనట్టున్నది కదా. చర్చలు, టెంపుళ్ళు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలా మంది పిచ్చి పెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్టే సారు. ఇదివరకు ప్రశాంతత కోసం గుడికి పోదురు, ఇప్పుడు కష్టాలు వచ్చినా పోతుండ్రు. అందుకే కదా సారు యజ్ఞాలు యాగాలు జోరు అందుకున్నాయి, జనం శితం పోతుండ్రు. బ్రాందీ విస్కీ తాగడం ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. మొత్తం తెలిసిపోయింది కదా సారు. ఇక గుళ్ళు గోపురాల శాఖను మస్తు డెవలపింగ్ చెయ్యుండ్రి. గుళ్ళు మొత్తం పెద్దగా వేసి పెద్ద పెద్ద గల్ల పెట్టెలు పెట్టుర్రి. కష్టాలు వచ్చినా ప్రశాంతత కోసమైనా దేవుని తానికే పోతారు. అప్పుడు మీకు మొత్తమే పని ఉండదు, అన్ని దేవునికే చెప్పుకుంటారు, దేవుడే తీరుస్తాడు. మా ఊరు నుంచి మా తాత వస్తే పొద్దుగాల జూబ్లీ బస్ స్టాండ్లో బస్ ఎక్కించి అటెంక ఆఫీస్కి రాతమ్మా అని చెప్పిన. మరి వచ్చిండా ఈడు? సతీ నిజామాబాద్ జిల్లా దినానికి ఒక్కసారి కూడా ఎర్ర బస్సు రాని నాగంపేట అనే ఊర్లో ఉట్టి దినాము చింతకాయ తొక్కుతోందిని సీముడు ముక్కుతోని చింత కింద బల్లె జరివి 10వ తరగతి కోసం ఫక్కూరు రేంజర్ల పోయి లక్క సిట్టీలు కొట్టి పాస్ అయ్యి 12వ తరగతి ఫస్ట్ సారికి ఫెయిల్ అయ్యి 2వ సారికి లక్క సిట్టీలు సిగల పెట్టుకొని పాస్ అయ్యి పట్నం వచ్చి దావకాన్ల బుడ్డ పిల్లలకు సూదులు ఇచ్చే కొలువు చేయనీకి కూడా బుగులు పట్టి బంధు పెట్టి టీవీ ఛానళ్లలో కొలువు చేద్దామని పోతే కుత్తికే కీసు ఫిట్ట లేకున్నారని ఆఫీసు మెట్లు కూడా ఎక్కనియలే. ఆఖరికి V6 ఛానళ్ళకు వస్తే సినిమా వార్తల కొలువిస్తే ఈమె కుత్తికే మంచుకున్నారని చెప్పి పెద్ద సారు పిలిచి తీన్మార వార్తలు చదవనీకే కుర్చీలో కూర్చుని పెట్టిండు. ముందుగాల రగన్న రాసిన గొట్టు పదాలు వలకలేక తిఫల పడుతుంటే నెత్తి మీద 2 టుంగులేసి నేర్పిస్తే చక్కగా ఈ తిఫలవాడి జనాలకు అర్థమయ్యేటట్టు ఈ విషయాలు చెప్పింది మా సాఫిట్రక్క. తీన్మార వార్తలు దునియాలో ఫేరెళ్ళినాయని వార్తలు చెప్పనీకే నాకొక్కరానికి తిఫలవుతుందని ఊరు నుంచి దయగల్ల దాఫురికం లేని తమ్ముని రోజుకొచ్చి తీన్మార వార్తల్లో కొలువిచ్చింది మా సాఫిట్రక్క. అప్పుడు ఎరకైంది ఈడు ఆర్తలే గారు బువ్వ కూడా బగ్గరింటడని, వండి పెట్టలేక తిఫలవుతుందని. ఆఫీసుకు వచ్చేదునని తెలిసి కూడా పొద్దెక్కినాక లేచి పొయ్యి మీద ఇడ్లీలను పెట్టి టీవీ సీరియల్ పెట్టుకొని ఏడ్చుకుంటా సగం ఉడికిన ఇడ్లీలను నాకు పెట్టి కత్తిఫీటతోని కూరగాయలు కొయ్యరాక చెయ్యి కోసుకొని కూరలో ఉప్పు కారం ఎంతేయాలనో తెలియక ఉప్పు ఎక్కువేసి ఆగమాగం చేసి రుచి ఫసి లేకుండా చేస్తే కడుపు మారుతారని ఎట్లున్నా తినేది నేనే. ఇంత చేసిన మా సాఫిట్రక్క ఏం సంపాదించుకుంది? బుగ్గల జాకెట్టు, ముత్క చీర, ముఖానికి రంగు. మా సాఫిట్రక్క బతుకుల మన్నువాడా? నీ బతుకులే మనవాడా? కాదు కానీ నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? ఆడవాళ్ళ కష్టం గురించి చెప్తున్న సాఫిట్రక్క. ఇంత చేసిన మా సాఫిట్రక్కకు ఎవరన్నా పిలిచి బగారా బువ్వ పెట్టిండ్రా, గిఫ్టులు ఇచ్చిండ్రా? అటువంటి సాఫిట్రక్కకు నెత్తి మీద ఎంటికలు కూడా లేని తమ్ముడు అవసరమా? ఒరే
నువ్వు ఆడోళ్ళ కష్టాల గురించి చెప్పినట్లేదురా, నన్ను బజార్లో పెట్టినట్టుంది. అయినకి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఎదకొచ్చినాయి నీకు? అయినా గుర్తుపట్టలేరా నువ్వు ఇంకా? కొబ్బరి మాత తాటి మట్ట ఏం కాదు. నాకు అర్థమైంది, ఇది కొబ్బరి మట్ట సంపన్న గురించే కదా. అయినా ఎందుకు రాకి ఇదంతా? ఏ బర్లింగ్ స్టార్ సంపన్న గురించి మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారాక? ఆయన ఫేదరాయిడ్ అయిండు. ఆవు వాళ్ళు బుడ్డరీలు విడుదల చేయంగానే నువ్వు తీసుకొచ్చి తిని మరలే. ఏ తెలంగాణ వీరోనే కదా, శరంజీవి, పవన్ కళ్యాణము, రజనీకాంతం సాలరదే వేస్తావా? మనోన్ దేవంటాను అడిగిండ్రు, అందుకే సంపన్న లేక చేసిన. ఈ పోరడు సినిమా ఆడతాలంటే చాలు సంకలు గుద్దుకుంటాడు. సంపన్న తీసిన ఉదయం కాలేం సినిమా చూడాక నిమ్మల వాడతావు, మస్తు జోక్ వస్తుంది. అవునరా బాబు, హృదయకాలయం సినిమాల లైట్లచ్చే గుండె తయారు చేసిండు. ఇక కొబ్బరి మట్ట సినిమాలు ఏం తయారు చేసిండో. హైదరాబాద్ లో కొబ్బరి మాత మీరు ఎక్కి అమెరికా రాకపోతాడు చూడవా? అయ్యో దేవుడా, ఏం సినిమాలు రా బాబు. సింహం గడ్డం గీసుకోలేదంటే చూస్తాం, తొడగొట్టంగానే తాట సుమో లేసుడు, రైలు బండ్లు ఆగుడు చూసినాం. కోటీశ్వరుడు కొడుకు ఊర్లోకొచ్చి బాగు చేసిందంటే చూస్తాం. అంతేగాని సంపన్న కోరికలతో విమానం చేసిండు, కరెంటు తీగలతోని గుండెం చేసిండంటే చూడమా? ఏం అబ్బో నువ్వు ఓరా బాబు, పో పో నువ్వు నీ ఏషాలు. సంపన్న నువ్వు కలిసి సినిమాలు తీపోండి పోండ్రి. సినిమాలో ఆడతలు తెచ్చి నన్ను సతాయిస్తాడు. నేను కొబ్బరి మాటల సినిమా రిలీఫ్ కాగానే నేను ముందుగాల చూస్తా. టికెట్లు దొరకకపోతే మా ఇంటి ముంగల కొబ్బరి చెట్టు ఉన్నది, చూసుకుంటా కూర్చుంటా నేను. అన్న రెడీయా? స్టార్ట్ కదా. చలో 1 2 3 రేపు 1 2 3. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 స్టాపా. అమ్మయ్యా దెబ్బ తాకిందిరా బాబు. 1 నిమిషం సేపట్లో నేను ఎన్నిసార్లు కొట్టుకున్నా? నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9. మీరేందుకు అట్లా చూస్తుండ్రు? నేను గిన్నిస్ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నా. తప్ప ఏం తప్పు కాదు. శాతనైతే మీరు కూడా ఒకటే పరి 2 బ్రష్లు నోట్లో పెట్టుకొని పనులు తోముకోండి, అది కూడా రికార్డే కావచ్చు. 1 2 3 ఉరుకు. 1 2 3 4 5 6 7 8 9 10. దబ్బ దబ్బ ఉరికినండి దా 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 దా. చల్రా ఈత కొట్టినట్టే ఉన్నది, బాడి టచింగ్ అయితే చాలు. నువ్వు పట్టుకోకరా నాయన, పొడుగున్న పోరగాళ్ళనన్న దేవులు ఆడుకోలేవు. వంగలేక ఎన్ని తిప్పలు అవుతున్నాయో చూడు. మెల్లగా గుద్దు సారు, ఆయనతో ఫోరర్ అడ్డం పడగల. బొక్కినతోని నీళ్లు దేవినట్టే అనిపిస్తున్నది కదా. ఉరికినాండి. నిమిట్ అయిపోయింది. అబ్బరా అమరుకునుడో, నిమిట్ల 79 మంది పోరగాళ్ళను కావలిచ్చుకున్నాడు. ఈ అన్న పేరు కృష్ణ, మన హైదరాబాద్లోనే ఉంటాడు. కృష్ణ పరమాత్ముని లెక్కనే దెబ్బ కావలిచ్చుకొని ఫినిష్ బుక్ కొని ఫర్షన్ల పడేసిందంట. దెబ్బకు ఉరుకొచ్చి కృష్ణ నన్ను గట్టిగా అమరుకొని సర్టిఫికెట్ చేతిలో పెట్టిండ్రు. కృష్ణన్న ఇక ఇంటికి పోయి నడుముకు జెండు బాంబు రాసుకపో. మొన్న ఒక బస్సు వార్తేసిన యాదుందా? సగం కూలిపోయిన బ్రిడ్జ్ మీద బస్సు ఎట్లా నిలబడ్డదో చూసినాం కదా. డ్రైవర్ అన్న ఉపాయంతో బ్రేక్ లేచిండు కాబట్టి బస్సుకు పెద్ద అపాయమే తప్పింది. డ్రైవర్ పనితనం అంటే అది ఎప్పుడు ఎక్కడ ఎట్లా నడపాలో పర్ఫెక్ట్ తెలిసి ఉండాలి, కానీ గీన లెక్క కాదు. వెనకమర్ల బస్సు వస్తున్న జరుగు సారు, గేట్ కూడా పడ్డది. బస్ ఆపి టోల్ గేట్ టికెట్ తీసుకోమంటుండు. అరే అబ్బా జర్రైతే ఎంత పనవు, బస్సును అట్లనే తంచుకోబోతుండు డ్రైవరు. ఢిల్లీ పక్కపొంటున్న గూర్గావ్ టోల్ గేట్ కాడ జరిగింది ఇట్లా. 60 రూపాయల టికెట్ తీసుకోమని ముందుగానే చెప్పిండినా. చల్ నేను గట్టా అని స్పీడ్గా తీసుకోపోయిండు బస్ డ్రైవరు. గేట్ వేసినాం కదా అని ఆపుతాడనుకున్నట్టున్నాడు. ఇంకా నయం, ఈ మనిషికి ఏం కాలే. సీఎం సార్కి ఎక్కిస్తున్న ఆఫీసర్లు, జల్దిన వెంచల్లట కరెంటు ఛార్జీలు. బయటపడ్డ గుల్ల ఆమ్దాని రహస్యం, చంద్రన్న చెప్పింది కాదు హాస్యం. ఉల్లిగడ్డ రైతుకు మిగిలింది పొట్టు, ఇది నిజం వ్యవసాయం మీద ఒట్టు.
సత్తిని ఊనిన సంపన్న తీన్మార ఆర్తలు దునియల ఫేరెలినాయని ఒక్కరానికి జఫనీకే తిఫలైతుందని ఊరు నుంచి దయగల్ల దాఫురికం లేని తమ్ముని రోలుకొచ్చి తీన్మార ఆర్తల్లో కొలువిచ్చింది మా సాఫిత్రక్క. అప్పుడు ఎరకైంది ఇరు ఆర్తలే గారు బువ్వ కూడా బగ్గ తింటనని వండిఫెట్టనీకే తిఫలైతుందని. అమ్మో మా వెనక పొంటి వార్తలు చదువుకునేటోళ్ళు తయారుగా ఉన్నారు, మేము పోయేస్తాం మరి, టాటా.